హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్. ఈరోజు మనం కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ వచ్చే విధంగా ఎలా స్టిచ్ చేయాలనేది నేర్చుకుందాం. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నెక్ విడ్త్ ఎక్కువ ఉంటుంది, సరిగా చూడండి. ఇక్కడ మనం కటింగ్ చేసినప్పుడే కట్స్ అనేది పెట్టాం కదా, 2.5 వెడల్పులో కట్స్ పెట్టాము నెక్ దగ్గర. ఆ కట్స్ ఖచ్చితంగా చూడండి, కరెక్ట్గా రాదు. ఇక్కడ పెడితే ఇక్కడ తగ్గుతుంది, ఇటు పెడితే ఇటు తగ్గుతుంది, మధ్యలో గ్యాప్ అనేది వచ్చేసింది. ఈ గ్యాప్ తగ్గించడం కోసం మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఎంతవరకు ఎక్కువ క్లాత్ అనేది ఉందో చెక్ చేసుకోండి. ఇలా మిడిల్లో ఫోల్డ్ చేయండి. వర్క్ బ్లౌజ్ని ఇలాగా మిడిల్లో ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని తీసుకుని ఈ నెక్ ఉంది కదా, మార్కింగ్ చేసిన నెక్, ఆ నెక్ ఈ పాయింట్ ఒకే చాటుకు వచ్చేలా సెట్ చేయండి. ఇలా కరెక్ట్గా చూసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. ఇక్కడ ఎంత ఎక్కువ వచ్చిందనేది చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఎక్కువ తక్కువ డాట్ అనేది వేయకుండా కరెక్ట్గా ఎంత అయితే కావాలో అంతా వేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో అంత వెడల్పులో పట్టండి, అక్కడి నుంచి సన్నగా ఇలా కలిపేసేయండి. మనం నెక్ కింద భాగాన మనం తగ్గించిన అవసరం లేదు, పైన నెక్ విడ్త్ అనేది తగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. వర్క్ బ్లౌజులకి ఎక్కువగా ఫ్రేమ్లో వెడల్పు ఎక్కువైపోతుందండి నెక్ దగ్గర. అప్పుడు మనం ఈ చిన్న టిప్ పాటించి కరెక్ట్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పిన్స్ అనేది పెట్టుకోండి. క్లాత్ని ఇలా ముడతలు లేకుండా ఇలా సరి చేసుకుని పిన్స్ అనేది పెట్టుకోండి. ఎక్కడ చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది లేకుండా పిన్స్ పెట్టుకుని కరెక్ట్గా ఇటువైపు టర్న్ చేసి ఈ ఎడ్జ్లో స్టిచ్ చేయండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంచేసి కుడతారండి కుట్టు అనేది. అలా కాదు, ఇలా కరెక్ట్గా ఎడ్జ్లో చివరకు వచ్చేలా చూసుకోండి. వర్క్ మీదకి మనకి కుట్టు అనేది వెళ్ళొద్దు, క్లాత్ ఎక్కువగా ఉండేలా కూడా కుట్టొద్దండి. ఆ ఎడ్జ్లోనే పక్కనే కుట్టు వచ్చేలా వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశానండి వీడియో. చూడకపోతే ఒకసారి చూడండి, దీని కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కటింగ్లో కూడా చాలా టిప్స్ అనేది నేను షేర్ చేశానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో నేను చెప్పే టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. టైలరింగ్ ఫీల్డ్లో ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలండి కొత్తగా. చూడండి, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఉంచి మనం కట్ చేసుకోవాలి. ఇలా కుట్టు అనేది కట్ అవ్వకూడదండి. ఇలా టర్న్ చేసి పిన్స్ అనేది తీసేసి ఇప్పుడు క్లాత్ని ఇలా వెనకకి తిప్పాలండి. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసి ముడతలు ఏమీ లేకుండా సరి చేసుకోండి. చూసారుగా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పైన కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు అనేది ఇక్కడ వర్క్ బద్ది ఉంది కదా, బద్ది మీద పడకుండా పక్కనే వేసుకోండి. దాని మీద కుట్టు పడింది అంటే అణిగిపోయినట్టు అయిపోతుందండి, లుక్ ఉండదు వర్క్. ఈ వర్క్ లైన్ పక్కనే మన కుట్టు అనేది పడాలి. కుట్టేటప్పుడు ఇలా ఫింగర్స్తో లోపల ఉన్న లైనింగ్ని ఇంకా లోపలికి లాగుతూ కుట్టాలి. ఇలా కుట్టినట్లయితే పైకి లైనింగ్ అనేది క్లాత్ చిన్నగా కూడా కనబడదండి, టోటల్గా లోపలికే ఉంటుంది. ఇలా సరి చేసుకుంటూ ఫింగర్స్తో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ టర్న్ చేసి చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి రెడీ చేసుకున్నాక నడుం పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ నడుం పట్టి అనేది నేను ఎప్పుడూ కూడా కటింగ్లో కూర ఉన్న భాగాన్ని తీసుకుంటానండి. కూర ఉన్న భాగాన్ని తీసుకోవడం వల్ల మనం ఎక్స్ట్రాగా ఫోల్డింగ్ చేసి కుట్టవలసిన పని ఉండదు, టైం కలిసి వస్తుంది. కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి. ఇప్పుడు పైన ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇలా మనం బ్యాక్ సైడ్
టక్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు టక్స్ వేసుకోవడం కోసం ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టాం కదా, 2 ఇంచెస్కి ఇక్కడికి మార్క్ చేయండి. ఇక్కడి నుంచి సగానికి ఇలా ఫోల్డ్ చేయండి. అంటే ఇలా కరెక్ట్గా టక్స్ అనేది వస్తాయి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి అక్కడ 2 వైపులా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 3.5 లేదా 4 ఇంచెస్ హైట్లో ఒక డాట్ అనేది వేసుకోవాలి. ఈ హైట్ అనేది ఎందుకు ఇలా చెప్పానంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క హైట్లో ఉంటుందండి. బ్లౌజ్ హైట్ని బట్టి మనం 3.5 లేదా 4 అనేది మన ఇష్టం. నేనైతే 3.5 ఇంచెస్ అనేది మార్క్ చేసి అక్కడికి ఇలా టక్స్ అనేది వేసాను. ఇలా కొలుచుకుని టక్స్ వేసుకోవడం వల్ల పైకి లేవకుండా కరెక్ట్గా ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ మార్కింగ్ చేసాం కదా, మీకు కటింగ్ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూసారా, ఆది బ్లౌజ్కి అస్సలు ఫినిషింగ్ లేదండి. ఇలాంటి తప్పులు చేయకూడదు. నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. బ్యాక్ నెక్ ఫినిషింగ్ బాగాలేదు, ఫ్రంట్ నెక్ కూడా ఫినిషింగ్ బాగాలేదు. ఇప్పుడు మనం వేసే నెక్ లైన్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నామండి. కటింగ్ చేసినప్పుడే ఆది బ్లౌజ్కి ఎలా ఉందో నెక్ అలానే మనం మార్కింగ్ చేసుకుని ఉంచుకున్నాం లైనింగ్ మీద. ఆ మార్కింగ్ ఉన్న లైను కరెక్ట్గా రౌండింగ్ ఎక్కడ తిరుగుతుందో చూడండి. పైన వదిలేసినా పర్లేదు, కింద వదిలేసినా పర్లేదు, చుట్టూ క్లాత్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ రౌండింగ్ తిరుగుతుంది కదా నెక్ ఎక్కడ రౌండింగ్ తిరుగుతుందో మన వర్క్లో కూడా రౌండింగ్ తిరుగుతుంది కదా, సేమ్ అదే పాయింట్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి, సరిపోతుంది. పైన వర్క్ కట్ అయిపోతుందని పైకి జరిపితే ఆ రౌండింగ్ దగ్గర తేడా వచ్చేస్తుందండి. మనం శుద్ధతో మార్కింగ్ చేసినప్పుడు ఇలా రౌండ్గా తిరుగుతుంది కదా, అలాగే వర్క్లో కూడా రౌండ్గా తిరుగుతుంది. ఆ 2 రౌండింగ్ ప్లేసులు ఒకే చోటకు వచ్చేలా సెట్ చేసేయండి. పైన కట్ అయిపోయినా కూడా పర్లేదు. చూసారుగా, ఇదిగోండి ఆ రౌండింగ్ ఒకే చోట ఉండాలి. పక్కనే కుట్టు అనేది వేసుకోవాలి. చాలామంది చేసే తప్పు ఇక్కడే చేస్తారండి. వర్క్ పైన కట్ అయిపోతుందని పైకి జరుపుతారు. అప్పుడు ఈ రౌండింగ్ ఓ చోట, ఆ రౌండింగ్ ఓ చోట ఉంటుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే రాదు. ఇప్పుడు ఇలా ఒక పావించి ఉండేలా కటింగ్ చేసుకొని రౌండ్గా తిరిగిన చోట కట్స్ పెట్టుకోండి. ఈ రౌండింగ్ ప్లేస్ అనేది కరెక్ట్గా ఉండాలండి. మనం లైనింగ్ కట్ చేసినప్పుడే లైనింగ్ మీద ఆది జాకెట్ నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేశాను కదా నేను. చూడకపోతే ఒకసారి వీడియో చూడండి, కటింగ్ వీడియోలో అర్థమయ్యేలా చెప్పాను. మనం మార్కింగ్ చేసిన రౌండ్గా తిరిగే ప్లేస్ ఏదైతే ఉందో ఆ నెక్ దగ్గర అదే ప్లేస్కి వచ్చేటట్టు పెట్టాలన్నమాట. వర్క్లో కూడా రౌండింగ్ తిరుగుతుంది కదా, ఆ ప్లేస్కి మనం శుద్ధతో మార్కింగ్ చేసిన రౌండ్ వచ్చేలా పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పైకి కిందకి జరపకుండా కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేస్తూ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ కింద బెల్ బటన్ అనేది ఉంటుందండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఆల్ అని కనిపిస్తుంది. మీరు అది క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు వస్తాయి. చూసారా, ఇది ఇంకొక పార్ట్. ఈ పార్ట్కి ఇలా మనం మార్కింగ్ చేసిన విధంగానే కుట్టేసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ నెక్లానే మార్కింగ్ చేస్తామండి, కానీ కటింగ్ అయితే కటింగ్లో చెయ్యం, కుట్టేటప్పుడు చేస్తాం అంతేనండి. చాలామంది ఆది బ్లౌజ్ నెక్ను పట్టించుకోరండి. వర్క్ బ్లౌజ్లో నెక్ ఎలా ఉందో అలానే కుట్టేస్తారు. దానివల్ల కిందకి వచ్చేయడం, జారిపోవడం, పెద్దగా నెక్ పెద్దదైపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనం ఆది నెక్నే ఫాలో అవ్వాలి. ఇంకా వర్క్ కూడా అదే ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టాలి. చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే చాలా బాగా వస్తాయి. మీకు అర్థమైంది కదా. నేను షార్ట్ వీడియోలో ఇంకా వివరంగా చెప్పానండి, ఎందుకంటే బ్లౌజ్ అంతా ఉండదు అందులో. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులు, ఇంకొక 2.5 ఇంచులు, మళ్ళీ పైకి ఒక 2.5 ఇంచులు హైట్. ఇటు టక్స్ ఇక్కడ మిడిల్లో ఇలా మార్క్ చేసుకుని ఇది ఒక 3.5 ఉండేలా చూసుకోండి. నేనైతే కొలవనండి, నేను ఆటోమేటిక్గా వేసేస్తూ ఉంటాను. మీరు కొలవాలి అంటే చంకపాటి నుంచి ఒక 4 ఇంచెస్ కొలుచుకోండి.
ఈ మెయిన్ టక్స్ అయితే 2.5 ఇంచెస్ హైట్ పెట్టుకోండి. ఉక్సులు పట్టీ దగ్గర టక్స్ అయితే 3.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ టక్స్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుందండి. ఇదే విధంగా ఈ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఇలా షార్ప్గా కుట్టాలండి. మనం అటు ఇటు వంగినట్టు కుడితే మనకి ఫ్రంట్ పార్ట్ టక్స్ అనేది కరెక్ట్గా లేకపోతే షేప్ అనేది కరెక్ట్గా ఉండదండి. చూసారుగా, ఇలా షార్ప్గా రావాలి కుట్టు అనేది. మనం ఆపకూడదు, సైడ్కి తిప్పకూడదు పాదాన్ని. చూసారుగా, ఇలా వస్తుంది. ఇలా 2 పార్ట్స్ రెడీ అయిన తర్వాత క్రాస్ బెల్ట్ తీసుకుందాం. నేను క్రాస్ బెల్ట్ నా స్టైల్లో స్టిచ్ చేసి చూపిస్తానండి. నేను లోడింగ్ చేయను, ఖర్చు పైకి కనబడదండి. చూసారుగా, ఈ విధంగా కుడతాను నేను. పైన మెయిన్ క్లాత్ని, అడుగు వైపు లైనింగ్ పార్ట్ని పెట్టుకుంటాను. ఇలా కుట్టేస్తానండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా టర్న్ చేసుకున్నామంటే వచ్చేస్తుంది. ఎక్కడ ఖర్చు అనేది కనబడదు. చాలామంది లోడింగ్ చేస్తారండి దీన్ని. నేను నేర్చుకునేటప్పుడు కూడా మా టీచర్ దగ్గర లోడింగ్ అనేది నేర్చుకున్నాను, కానీ నాకు అది అంత ఇంట్రెస్ట్ అనిపించదు. పెద్ద పని అనిపిస్తుంది నాకు. ఇలా చాలా ఈజీగా ఉంది. నేను ఇలానే కుడుతుంటానండి. ఖర్చు కనబడదు, లోడింగ్ చేయవలసిన పని ఉండదు, ఓవర్లాక్ పని కూడా ఉండదు. చూసారుగా, ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా పైన ఒక క్లాత్ని పెట్టుకోండి, లోపల వైపునకు ఒక క్లాత్ని పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు రివర్స్లో కాకుండా చూసుకోండి. ఉక్సులు పట్టి వైపునే మనం హైట్ ఎక్కువ ఉన్న పార్ట్ అనేది పెట్టుకోవాలండి. క్రాస్ బెల్ట్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చులో ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి. నేను క్రాస్ బెల్ట్ కట్ చేసినప్పుడే కిందకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేశానండి. కటింగ్ వీడియోలో చూపించాను నేను వివరంగా. అది ఫోల్డింగ్ కోసం అని చెప్పాను కదండి. నేను ఇప్పుడు క్రాస్ బెల్ట్ కింద భాగాన ఫోల్డింగ్ అనేది చేసేస్తాను. మనం ఇదే విధంగా కుట్టి మంచిగా ఫినిషింగ్ ఇచ్చి ఓవర్లాక్ చేస్తే బొటిక్ స్టైల్లో బ్లౌజ్లానే కనిపిస్తుందండి. నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. మనం ఇంటి దగ్గర కుట్టినా సరే నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఉక్సులు పట్టి దగ్గర మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉందో కొలుచుకున్నామండి. కొలుచుకుని అంతవరకే పట్టి అనేది ఉంచి మిగతాది ఫోల్డింగ్ చేస్తాం. ఇది ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో చూపించాను. ఫోల్డింగ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను క్రాస్ బెల్ట్ ఫోల్డింగ్ కోసమని. అదేనండి ఇది. ఆ ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివరి ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. చాలామంది ఇక్కడ ఫోల్డింగ్ చేస్తారు, మడత పెడతారండి. ఇప్పుడు నేను అటు ఇటు లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను కదా, అలా చేయరు. రెండు కలిపేసి ఒకవైపుకే డబల్ ఫోల్డ్ చేసి మడత పెట్టి కుట్టేస్తారు. అది అసలు బాగోదండి, చూడడానికి అస్సలు బాగోదు. అసలు ఫినిషింగే ఉండదు. ఇది ఇలా కుడితేనే మనకి చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ చూడగానే చెప్పేయచ్చండి కుట్టింది సీనియర్సా కాదా అనేది. చిన్న చిన్న తప్పులు ఈజీగా కనిపెట్టేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది రెడీ చేసుకుందాం. ఇలా క్లాత్ని తీసుకొని, ఈ క్లాత్ ఎక్కడిది అంటే మనం నెక్ కట్ చేసాం కదా, స్టిచ్చింగ్ చేసినప్పుడే కట్ చేస్తామండి వర్క్ బ్లౌజులకి. అలా నెక్ కట్ చేయగా మధ్యలో వచ్చిన భాగం మనం ఉక్సులు పట్టీకి కాజాల పట్టీకి వాడుకుందాం. ఇప్పుడు కిందన ఫోల్డ్ చేసుకొని ఇలా లోపల వైపున కతుక్కొని పై వైపును తిప్పుకొని కాజాల పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. మన ఛానల్లో మరెన్నో టైలరింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఎన్నో టిప్స్తో ఉన్నాయి. కొత్తగా నేర్చుకునేవారు, ఆల్రెడీ కుడుతూ బయట వాళ్ళకి కుట్టడానికి ఇబ్బంది పడేవారు, మోడల్ బ్లౌజులు రానివారు అందరికీ కూడా ఉపయోగపడేలా మంచి మంచి టిప్స్తో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని ఫాలో చేయండి. ఇప్పుడు కాజాల పట్టీ అనేది పూర్తయింది. ఉక్సులు పట్టీ ఎప్పుడు కూడా కాజాల పట్టీ కన్నా ఒక 1/4 ఇంచ్ తక్కువే ఉండాలండి వెడల్పు. వెడల్పు ఎక్కువగా ఉంటే ఫ్రంట్ పార్ట్లో కాజాల పట్టీ దగ్గర బాగోదు.
ఉక్సులు పట్టి ఎప్పుడు కూడా క్లాత్ని వెడల్పు తగ్గించుకుని జాయిన్ చేసుకోవాలి. ఈ పైన ఫోల్డింగ్ చేసుకుని లోపల వైపుకి పూర్తిగా టర్న్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా పూర్తిగా టర్న్ చేయండి. మగ్గం వర్క్ అయినా సరే ఇదే విధంగా నెక్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫినిషింగ్ ఉన్నట్టే ఫ్రంట్ పార్ట్ నెక్కి ఇంకొక సైడ్ కూడా ఫినిషింగ్ రావాలి. మనకి ప్లెయిన్గా ఉంది కదా, నెక్ వర్క్లో గ్రీన్ కలర్ ఎక్కువ ఉందండి, అందుకని నేను గ్రీన్ కలర్ పైపింగ్ అనేది వేస్తున్నాను. ఆల్రెడీ పైపింగ్ ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. మీకు థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టాలో తెలియాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఇది నార్మల్ పాదంతో నేను థ్రెడ్ పైపింగ్ అనేది చేసేస్తాను. 12 నెంబర్ థ్రెడ్ తీసుకొని ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను వీడియోలో అప్లోడ్ చేశానండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఈ నెక్ కూడా ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇక్కడ చిన్న టిప్ అండి, మీకు మనం సైడ్ భుజాలు జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు నెక్ దగ్గర ముందు స్టార్ట్ చేయాలి. ఇలా కుట్టిన తర్వాత సెకండ్ కుట్టు వేసేటప్పుడు నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ పట్టండి క్లాత్. నెక్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. చిన్న టిప్ అయినా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇలా నెక్స్ దగ్గరే స్టార్ట్ చేసి కుట్టిన తర్వాత మరలా ఇంకొక కుట్టు వేసుకునేటప్పుడు రివర్స్లో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని పట్టించండి, నెక్ వైపున సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ కన్నా ముందు చిన్న టిప్పు, ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో హ్యాండ్స్ జాయింట్ కన్నా ముందే కొలుచుకోవాలండి. అక్కడ నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చిన్నగా పావించ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, అది నేను కట్ చేసుకుంటాను. పావించే కదా అని వదిలేసామంటే సైడ్ జాయింట్లో మనకి చంక భాగంలో ప్లస్ గుర్తులా రాదండి, ఎక్కువ తక్కువ పైకి కిందకి కనిపిస్తుంటుంది, ఫినిషింగ్ బాగోదు. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా బొటిక్ స్టైల్లో చేయాలంటే చిన్న చిన్న టిప్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, ఈ మిడిల్ భాగంలో ఒక మార్క్ చేయండి, వర్క్ మిడిల్ భాగం, అలాగే లైనింగ్కి హ్యాండ్ మిడిల్ భాగం కరెక్ట్గా ఈ 2 పాయింట్లు ఒకే చోట వచ్చేలా సెట్ చేసుకోండి. ఇప్పుడు కిందన వర్క్ బద్ది ఉంది కదా, ఆ బద్ది కన్నా ఒక పావించి కిందకి పెట్టండి. మనకు సైడ్ ఒక పక్క క్లాత్ ఉంది కదా అని అటువైపు క్లాత్ లేదు సరిపోవట్లేదని ఇటువైపు జరపొద్దండి. మనకి మిడిల్ భాగమే ఇంపార్టెంట్. అవసరమైతే మనం క్లాత్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. మిడిల్ భాగం కరెక్ట్గా రావాలి. లైనింగ్ పార్ట్కి మనం కట్స్ పెట్టాం కదా మిడిల్లో, ఆ కట్స్ వర్క్లో మిడిల్ భాగానికి వచ్చేటట్టు సెట్ చేసుకోండి. వర్క్ చివర బద్దు ఉంది కదా ఫినిషింగ్ కిందన, అక్కడ ఒక పావించి ఎక్స్ట్రాగా లైనింగ్ని కిందకి జరపండి ఖర్చు కోసం. ఇప్పుడు కుట్టి బ్యాక్కి టర్న్ చేసేస్తాం కదా, ఆ ఖర్చు కోసం కిందకి ఒక పావించి జరిపాము లైనింగ్ని. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు ఇలా టర్న్ చేసేయండి. సూపర్ ఫినిషింగ్ వస్తుందండి. ఏ వర్క్ బ్లౌజ్ అయినా మీరు ఇలా ఫాలో అయిపోవచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వర్క్ బ్లౌజుల్ని నార్మల్గానే కటింగ్ చేసిన లైనింగ్ హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ అలా వేసేసి తిప్పేయడమే కదా అని వేసేసి తిప్పేస్తారు. కానీ ఈ వర్క్ మిడిల్ డిజైన్ అనేది ఒక్క సైడ్కి వెళ్తుంది. అంటే షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ తిన్నగా రాకుండా ఒక పక్కకి బ్యాక్ సైడ్కా లేకపోతే ఫ్రంట్ సైడ్కా అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ టిప్స్ అనేది పాటించాలండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ని కూడా ఇలా రెడీ చేసుకున్నాము. బాడీ పార్ట్ తీసుకొని చూడండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా పెట్టుకోవాలి. నేను F అని పెట్టాను కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా లోతు తీసేసానండి. నేను కటింగ్లోనే చాలా వివరంగా చెప్పాను, చూడండి. లోతు తీసిన భాగం నేను ఫ్రంట్ పార్ట్కి పెట్టాను. ఇప్పుడు మిడిల్ భాగం నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ ఎప్పుడు కూడా మిడిల్లోనే స్టార్ట్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఒకేలా ఖర్చు పెట్టుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా అటువైపు కూడా స్టార్ట్ చేసుకుని ఇలా సెకండ్
స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకే వెడల్పులో మనం ఖర్చు అనేది పెట్టుకోవడం వల్ల కుట్టిన తర్వాత ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. పాదం ఎప్పుడు కూడా ఈక్వల్గా పెట్టాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే లెవెల్లో మనం ఖర్చు అనేది పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా రెడీ అయింది కదా, చూసారా ఇలా వస్తుంది ఫినిషింగ్. కుట్టు అనేది లోపలికి బయటికి అనేది వెళ్ళకూడదు, ఇలా ఉంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ చూద్దాం. రెండవ హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకోండి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదు. ఇప్పుడు ఇలా చంక దగ్గర లూజు, హ్యాండ్ దగ్గర చివరి లూజు ఇలా మార్కింగ్ చేసుకుని ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోండి. ఇలా కుట్టుకుంటూ రావాలి. సైడ్ జాయింట్ కరెక్ట్గా ఫినిషింగ్ ఎలా రావాలి, ఈ సైడ్ జాయింట్లో ఉన్న డౌట్స్ క్లియర్ అవ్వడం కోసం ఒక వీడియో చేశానండి. ప్లస్ గుర్తులా రావాలి అంటే ఏ విధంగా కుట్టాలనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. ఈ విధంగా 3 లైన్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిందండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.